మనలో చాలా మందికి వచ్చే డౌట్, వారికోజ్ వెయిన్స్ అన్నిటికీ సర్జరీ అవసరమా? నేను మీ డాక్టర్ విజయ్ విష్ణుముల్కల, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. వారికోజ్ వెయిన్స్ మనకి ఇప్పుడు భారతదేశ పాపులేషన్ లో ఒక నలుగురులో ఒకరికి వారికోజ్ వెయిన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంది. దీనివల్ల అంటే మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, లేదా మనం ఎక్కువసేపు నిలబడి చేసే వృత్తి అవ్వచ్చు, లేదా ఎక్కువసేపు కూర్చునే చేసే వృత్తి అవ్వచ్చు. వారికోజ్ వెయిన్స్ అందరికీ సర్జరీ అవసరం పడదు. ఒక 100 మంది వారికోజ్ వెయిన్స్ పేషెంట్స్ ఉన్నారంటే అందులో 70 to 80 మెంబర్స్ కి సర్జరీ అవసరం పడదు. ఒక 10 to 20% వరకే సర్జరీ అవసరం పడుతుంది. ఆ సర్జరీ అవసరపడే పేషెంట్స్ ని ఎలా డయాగ్నోస్ చేసుకుంటాం అంటే పేషెంట్ ఉన్న స్టేజ్ ని బట్టి. ఇప్పుడు పేషెంట్ 4వ స్టేజ్, 5వ స్టేజ్, 6వ స్టేజ్ లో ఉంటే మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. లేదు పేషెంట్ కి బ్లీడింగ్ వారికోజ్ వెయిన్స్ అంటాం, అంటే బ్లీడ్ అయ్యి వారికోజ్ వెయిన్స్ పగిలిపోయి బ్లీడ్ అవటం వల్ల వాళ్ళకి కూడా ఆపరేషన్స్ చేయాలని చెప్తాం. లేదా ఎక్కువసేపు కాళ్ళలో నిలబడి చేసే వృత్తున్న వాళ్ళకి స్టేజ్ ని బట్టి కూడా మనం డిసైడ్ చేస్తాం. అన్ని వారికోజ్ వెయిన్స్ కి సర్జరీ అవసరం పడదు. డిపెండింగ్ అపాన్ పేషెంట్ సిమ్టమ్స్ ని బట్టి మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం.